హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక చిన్న మినీ బ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అరుణాచలం వెళ్ళామన్నమాట రీసెంట్గా. అస్సలు కనుక్కోలేదు, చాలా సడన్ ప్లాన్ అనమాట. సంవత్సరం నుంచి అనుకుంటా ఉన్నాము వెళ్ళాలి వెళ్ళాలి అని, కానీ అస్సలు కుదరలేదు. ఏదో ఒక అడ్డం వస్తూనే ఉంది. కానీ ఫైనల్గా ఫ్రైడే అనుకున్నాము, మార్నింగ్ ఈవినింగ్ కల్లా బయలుదేరిపోయాము. అంటూ ఉంటారు కదా, మనం అనుకుంటే కుదరదు, ఆ దేవుడు అనుకోవాలి అని చెప్పేసి. అలా ఇన్ని రోజులకి శివయ్య దర్శనం కల్పించాలి అని అనుకున్నారేమో దేవుడు, అందుకే ఫైనల్గా వెళ్ళిపోయాము. ఇంకా మేమైతే ఫ్రైడే నైట్ 11:30కి అలా బయలుదేరాం బెంగళూరు నుంచి. యాక్చువల్గా లేట్ అయింది, ముందే వెళ్ళాలనుకున్నాము, ఎట్లా టికెట్ బుక్ చేసుకోలేదు. మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, చాలా వీడియోస్లో షేర్ చేస్తున్నాను. ఊరికి వెళ్ళాలన్నా, ఏదైనా పని ఉంది బయటికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఆ రోజు ఆఫీస్ నుంచి లేట్గానే వస్తారు బుజ్జి. ఇంకా యథావిధిగా ఆ రోజు కూడా లేట్గానే వచ్చిండు. ఇంక అందుకని 11:30కి స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా అలా మేము అరుణాచలంలో దిగేసరికి 3:30 అలా అయిపోయింది. ఇంకా లాకర్స్ అయితే తీసుకున్నాము, మనకేమీ రూమ్ అవసరం లేదు, జస్ట్ లగేజ్ పెట్టుకుని ఫ్రెష్ అయ్యేసి ఇంకైతే గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయిపోయామన్నమాట. 4:30కి అలా ఏమో స్టార్ట్ చేసాము. ఇంకా చాలా మంది మిడ్ నైట్ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనకి ఎండ వచ్చేస్తుంది. అంటే మధ్యాహ్నం పూట అయితే అసలుకే తిరగలేము, చాలా ఎండ ఉంటుంది. అందుకనే మోస్ట్లీ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ కానీ ప్లాన్ చేస్తూ ఉంటారు. 8:30-9 లోపు గిరి ప్రదక్షిణ పూర్తి అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి, ఒకవేళ ఎవరైనా వచ్చే పనికైతే. లేదు అనుకుంటే నైట్ గిరి ప్రదక్షిణ చేసి మార్నింగ్ 6 కల్లా మీరు టెంపుల్ దగ్గర ఉన్నారనుకో డైరెక్ట్ గా దర్శనం చేసుకోవచ్చు. సో ఇంకైతే మేము రాజగోపురం దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మేము నడుచుకుంటా 14 కిలోమీటర్ ఉంటుంది గిరి ప్రదక్షిణ. అదంతా నడుచుకుని మధ్య మధ్యలో 8 లింగాలు ఉంటాయి. ఆ లింగాలన్నింటిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అలా దర్శనం చేసుకొని మేము వచ్చేసరికి మార్నింగ్ 8:40 అలా అయిపోయింది. డైరెక్ట్ గా మేము లాకర్స్ దగ్గరికి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యేసి మళ్ళీ అయితే దర్శనానికి వచ్చాము. 9 కల్లా మేము క్యూలోకి వెళ్ళిపోయాము. 4.5 hours ఏమో టైం పట్టింది దర్శనానికి, చాలా టైమే పట్టింది. అండ్ ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏం కాలేదు, కానీ మళ్ళీ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి 1 గంట అలా అయిపోయింది. ఇంకా అప్పుడు చూడండి, ఎండ మామూలుగా లేదు, 40 డిగ్రీలు నింది ఆ టైంలో. అమ్మ కాళ్ళు బొబ్బలు పోయినాయి. జస్ట్ 5 minutes టెంపుల్ దగ్గర నుంచి రూమ్ దగ్గరికి రావడానికి 5 నిమిషాలు పడుతుంది అంతేనో. ఆ 5 నిమిషాల కాళ్ళు నీరు గడ్డలు లేసినట్టు లేసి బొబ్బలు పోయినాయి. అండ్ ఒక్కొక్కరు పరిగిస్తున్నారండి, నాకు నవ్వు వస్తుంది. ఇంకేం చేస్తాం, ఒక్కొక్క అంగడి దగ్గర ఆగుతా ఆగుతా చిన్నగా వచ్చేసాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు పరిగిస్తున్నారు. అండ్ గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఈ మాదిరిగా నడుస్తూ ఉన్నారు. సో మా పరిస్థితి కూడా అంతేలేండి. చెప్పులు లేకుండా తార్ రోడ్డు మీద ఆ జాన్ అంతలా నడిస్తే బొబ్బల పాకు ఏం పోతాయి చెప్పండి. అందరూ పరిగిస్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా పరిగెత్తుకుంటా రూమ్కి వచ్చి ఇంకా అయితే రిటర్న్ వెళ్ళిపోయాము. సో దట్స్ ఇట్.